ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇదని చెప్తున్నారు. అసలు ముందు ఒక నిమిషం భారతదేశం అంటే ఏంటి అనేది ఒక్కసారి మన అందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు పాటలు చదువుకున్నారు. ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చిన్న చిన్న రాజ్యాలు ఎన్ని ఉండే ఎవరైనా ఇక్కడ చెప్పగలుగుతారా? 565 రాష్ట్రాలు ఉండే, చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్. అసలు అన్ని కూడా సామంతరాజు కాదు, వాళ్ళ సొంత రాజ్యాలే ఉండే. అసలు ఇండియన్ యూనియనే లేదు. సంస్థానాలు ఇవన్నీ కలిసిన తర్వాత ముందు భారతదేశం అయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 47లో ఆగస్టు 15. తెలంగాణకి స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17, 48లో వచ్చింది. మనకి భారతదేశానికి సంబంధం లేని స్వతంత్రం ఇది అనుకుంటే మొత్తం ప్రపంచంలోనే, ప్రపంచ చరిత్రలో ఒక సుదీర్ఘ పోరాటం ఒక గడ్డ కోసం ఎక్కడైనా చరిత్రలో ఉంటే అది తెలంగాణ గడ్డ గురించి ఉంది. ఆ రోజు రైతులు సాయుధ పోరాటం చేస్తే అక్కడి నుంచి మొదలుపెట్టినది దాన్ని మలి దశ అనేది 69. అన్నిటికంటే ఆఖరి దశ అనేది 2000 మొదలుపెట్టింది. మలి దశ కాదు, మొదటిది రైతు పోరాటం, సాయుధ పోరాటం. అక్కడి నుంచి మొదలెట్టినాం. ఇక కరెక్ట్ చెప్పాలంటే ఈ రాష్ట్రాలకి ఎంత అధికారం ఉంది? ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, సమైక్య రాష్ట్రాల సమైక్య. ఇది భారతదేశం. ఇది దయచేసి పత్రికా మిత్రులు ఈ అంశాన్ని కూడా, ఎవరిది కూడా అధికారం లేదు. సమైక్య రాష్ట్రాల సమైక్యనే సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ యూనియన్ గవర్నమెంట్. ఇది దాంట్లో మా కట్టిన వాటాలు, మేము కట్టిన ట్యాక్సులు, అవసరం ఉంటే వెనుకబడిన ప్రాంతాలకి ఒక 5-10% ఇస్తే మనకి ఒక 2-3% తక్కువ ఇచ్చినా పర్వాలేదు. కానీ మొత్తానికి మేము గుండుస్తున్నా చూడతాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు, 3 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు. 8 ఎంపీలు, 17లో 8 ఎంపీలు బీజేపీ ఉంటే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంపీలు చేత కాదు అని అంటాం, ఎంపీలు చేత కాదు. కొట్లాడాలి కదా. మాటలు అయితే ఇది చేసినాం అది చేసినాం అని జనరల్గా వచ్చినాయని చెప్తారు. ఈ రోజు బడ్జెట్లో ఏం జరిగిందని మాట్లాడతారు. 3 ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి 25లో 3 ఉన్నారు. ఇక్కడ 17లో 8 బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక లెక్క, బీహార్కి ఒక లెక్క, ఢిల్లీకి ఒక లెక్క, తెలంగాణకు ఒక లెక్క. అడిగేవాళ్ళు లేకనా? ఎక్కడో ఎవరైతే పోరాటం సాగాల్సిందే. ఇదేమి చక్రవర్తి సామంతరాజులు వీళ్ళందరినీ నేను గెలుచుకున్న నా ఇష్టంలో ఈ రాజ్యానికి ఇస్తాడానికి లేదు. ఈ సమైక్యలో మా హక్కు, మా వాటా మాకు రావాల్సిందే. ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇది పత్రికలు రాసేప్పుడు నిరసన కార్యక్రమం జరిపిండు, ఇంతమంది లీడర్లు ఉండే, దేని కార్యక్రమం చేస్తున్నామని 2 లైన్లు రాస్తారు. ఈ సమైక్య విధానాన్ని, ఈ భారతదేశం రాజ్యాంగము, భారతదేశం స్ఫూర్తి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ రాస్తూ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మీద మనం దావా వేసే హక్కు కూడా మీద ఇదే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని కూడా వాడుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఈ వేదిక ద్వారా, ఈ ధర్నా ద్వారా కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు మనం కాపాడాల్సిన అవసరం. ఏ రాష్ట్రం కూడా భారతదేశం నుంచి విడిపోవడానికి హక్కు లేదు. అదేవిధంగా రాష్ట్ర హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఒకవేళ రాష్ట్రమైనా తన విధులు సరిగా నిర్వహించకపోతే అది కోర్టుకు పోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. చాలా మందికి తెలియంది, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేస్తే కూడా రాష్ట్రానికి హక్కు ఉంటుంది. మనం కూడా వాణిజ్యం వేసేసి కోర్టులు వేసి దాని గురించి కొట్లాడే హక్కు కూడా మనకు ఉంది. ఇది ఎవరిది ఒక్కరిని సొత్తు కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ అవుతే యువర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రాష్ట్రాల సమైక్యకి ప్రధానమంత్రి మాత్రమే. మా హక్కు అనేది మీ దయాదాక్షిణాల మీద కాదు. ఈ రాష్ట్రం నుంచి మేము పన్నులు కడుతున్నాం. ఆ పన్నుల్లో ఈ రాష్ట్రానికి అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ దాంట్లో ఇవ్వాల్సిన బాధ్యత మీది, దయాదాక్షిణం కాదు. ఇది ఖచ్చితంగా ఈ పోరాటంలో అవసరం ఉంటే న్యాయ పోరాటం కూడా చేసే హక్కుని మన ప్రభుత్వం వాడుకొని వాణిజ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా వేయాల్సిన అవసరం వచ్చింది. ఆ పరిస్థితులు ఈరోజు 47 తర్వాత ఈరోజు ఆ పరిస్థితులు కల్పించారు. ఒకవేళ తెలంగాణ విడిపోయిందే ఆంధ్ర వాళ్ళు నిధులు, నియామకాలు, నీళ్లు తీసుకుంటున్నారని. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చి, మాకు ఒక్కటి కూడా తెలంగాణకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏ స్కీమ్ లో కూడా 1 రూపాయి లేదు. అదే ఇక్కడే మాట్లాడుతున్నాం. పాలమూరు ఎత్తిపోతుల పథకానికి ఏమీ లేదు, గుండుస్తున్నా.
మన రైల్వే లైన్కి గుండు సున్నా. ఇక అన్ని సున్నాలు చెప్పుకుంటే అన్నిట్లో సున్నానే కదా. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నామంటే ఏది వివక్ష చూపట్టే ఏది ఇవ్వలేదు. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఆ బడ్జెట్కి వచ్చినప్పుడల్లా ఆ రాష్ట్రాల్లో ఎక్కడో ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్తో పాటు ఉంటుంది. అప్పుడు ఆ బడ్జెట్లో దేశం అంతా ఇవ్వాలి కాబట్టి మనకి మళ్ళీ ఎంతో అంత పడేస్తారు. ఇది ప్రతిసారి వివక్ష జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఈ రోజు మొదలైంది. ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున మొత్తం భారతదేశం ఏ స్ఫూర్తితోనైతే భారతదేశం ఫామ్ అయిందో, ఏ రాజ్యాంగం అయితే మనకు హక్కులు ఇచ్చిండ్రో ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘన చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ అనే దాని మీద ఖచ్చితంగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాల్సిందిగా చెప్పిందో దాని అనుగుణంగానే ఈరోజు నారాయణపేటలో మనమందరము ఈ ధర్నా కార్యక్రమం వచ్చినందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగనే శివకుమార్ రెడ్డి అన్నకు మీ అందరికీ తెలుసు మాజీ DCC అధ్యక్షులు, కానీ అందరికీ కావాల్సిన వాడు. దాని తర్వాత పెట్టిన బడ్జెట్లో మీరు అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది అంటే, దాదాపు 75 సంవత్సరాల నుంచి వచ్చిన బడ్జెట్కు ఒక లెక్క, ఈరోజు వచ్చిన బడ్జెట్ ఒక లెక్క. ఏనాడు కూడా ఇంత వివక్షత కానీ, ఏనాడు కూడా తెలంగాణకు ఇంత తక్కువ కేటాయింపు ఏనాడు కాలేదు. నేను అడుగుతున్నా సూటి ప్రశ్నగా, DCC అధ్యక్షుడిగా సూటి ప్రశ్న కూడా అడుగుతున్నా, ఫైనాన్స్ మినిస్టర్ గారిని లేకపోతే ప్రధానమంత్రి గారిని, మేమేం తప్పు చేసినాం? 1,00,000 కోట్ల పైన GST వసూలు చేస్తున్నారు మా దగ్గర. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 సూత్రాలు 6 స్కీమ్లను కాపీ కొట్టి మీరు హర్యానాలో, మీరు ఢిల్లీలో ప్రవేశపెడతారంటారు, చెప్తారు. కానీ మేము ప్రజలకు ఏదైతే అందిస్తున్నామో స్కీమ్లను, దానికోసం మేము అడిగినాం. దానికి స్పందించకుండా ఒక నయా పైసా మీరు మాకు ఇవ్వలేదు. ఎందుకు వివక్షత? మేమేం వద్దంటలేం. మీరు బీహార్కి ఇస్తారా, ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా, యూపీకి ఇస్తారా, గుజరాత్కి ఇస్తారా, ఎక్కడైనా ఇచ్చుకోండి, కానీ మాకెందుకు ఇస్తలేరా అని మా పోరాటం. మేము అడిగేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము. గత 10 ఏళ్లుగా పాలకులు ఏమి రాష్ట్రం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆశల పల్లకిలో తెలంగాణ ప్రజలున్నారు. వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళ ఆశలకు అనుసరిస్తాము. యువతకు కానీ, మహిళలకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ, అన్ని రంగాలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదాము, చేద్దామని ఒక గొప్ప ఆలోచనతోనే 1,00,000 కోట్లేమో అడిగినాం. మాకు ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఈ వివక్షత? అంటే బడ్జెట్ అంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి కేటాయిస్తారా? ఆనాడు ఇదే పాలసీ ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ, పివి నరసింహారావు కానీ, మన్మోహన్ సింగ్ తీసుకుంటే బీజేపీ ఎక్కడ ఉంటుండే? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉంటుండే? కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి, ఇంతమంది శివకుమార్ రెడ్డి అని చెప్పినాడు, మీకు 100 రూపాయలు ఇస్తే మాకు 60 రూపాయలు అండి. తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం చేస్తుంది బీజేపీ. మళ్ళీ ఏమనంటే తెలంగాణ విమోచన తీరమంటారు అంటారు. ఎక్కడ ఉన్నారా మీరు? 8 మంది ఎంపీలు ఉన్నారు. మీదే ప్రభుత్వం. మీరు పోరాటం చేయలేరా? అడగలేరా? రేపు పొద్దున మా ముఖాలు పెట్టుకొని ఎట్లా పోవాలి, రేపు పొద్దున వచ్చే ఎలక్షన్కి ఎట్లా పోవాలి అని అడగలేరా? మీరు అడుగుతే తేలేరా? లేకపోతే రిజైన్ చేయండి. మా పార్టీలకు ఆహ్వానిస్తామా లేదా మళ్ళీ మా అధ్యక్షుడు అడగాలి. ఎందుకంటే మేమే మస్తు మంది ఉన్నాం. కానీ ఎట్లా రిజైన్ చేయండి ఎట్లా? ఎందుకంటే మీరు పోయినప్పుడు అడుగుతారు, అరే ఏం వెలగబెట్టిరా అని. 2.5 కోట్లు అంటే ప్రతి సంవత్సరం 2.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 11 ఏళ్ళు అయింది. 25 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? దాని గురించి ఊసలేదు. ఒక ప్రాజెక్ట్ గురించి చూసలేదు. ఏమనంటే ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ సంస్థలు రావాలి, నా అన్నదమ్ములు అదాని అమ్మానికి వాళ్ళకి ఇవ్వాలి, అంతే తప్ప దేశ ప్రజల గురించి కానీ, వెనుకబడగ తరగతి ప్రజల గురించి కానీ ఆలోచన లేదు. ఒకటే స్లోగన్ వాళ్ళకు ఉన్నది. ఆ స్లోగన్తో ఎన్ని రోజులు నడుస్తారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, రాబోయే ఎలక్షన్లో ఇది ఓన్లీ ఆరంభమే. ఎందుకంటే రేపు పొద్దున మనం ఇచ్చిన 6 గ్యారంటీలు సాధించాలంటే
దాంట్లో కేంద్రం కూడా మనకు వాటా ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.